తిరుమలలో సెకండ్ డే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్కే ఆఫిల్ అఫీషియల్. ఇచ్చిన రూమ్ అయితే ఇది. మా వాళ్ళు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. మాకు ఇచ్చిన రూమ్ తిరుపతిలో ఫస్ట్ డే అయితే అలిపిరి మెట్లు ఎక్కాము. ఆ నైట్ అయితే మాకు రూమ్ దొరకలేదు. నెక్స్ట్ డే అయితే మాకు రూమ్ దొరికింది. తిరుమలలో అయితే ఇది మాకు సెకండ్ డే. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తామంటే జంపాలి ఫిబ్రవరి 28న మేము అలిపిరి మెట్లయితే ఎక్కాము. ఫస్ట్ నా జపాలి హనుమాన్ దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. శ్రీవారి దర్శనం అయితే మాకు మార్చి 2న అందరు కలిసి వీడియో తీసుకుంటున్నారు, ఫోటో తీసుకుంటున్నారు. కార్ పోతుంది మధ్యలో, డిస్టర్బెన్స్. జపాలి హనుమాన్ టెంపుల్ అయితే తిరుమల నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా రాళ్ళు పేర్చడం చూసారు కదా. ఇక్కడ మనం తిరుమలలో ఏ రోడ్డు పక్కన చూసినా ఇలా పేరుస్తూనే ఎక్కువ మనకు కనిపిస్తాయి. వరకైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళింది క్లోజింగ్ టైంకి, అందుకే త్వరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. 3 o'clock అయితే గుడి ఓపెన్ చేస్తారు. మళ్ళీ మనం వెహికల్ మాట్లాడేసుకొని వచ్చినాం కదా, కాబట్టి మేము దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత బయట ప్రదక్షిణలు అయితే చేసినాము. వాళ్ళ గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఈ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ స్వయంగా వెలిసారు. సీతారాములు వనవాసం టైంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడే ఉన్నారని అయితే చెప్తారు. ఆ ప్లేస్ ఎంత పవిత్రమైంది కదా. స్వయంగా శ్రీ సీతారాములు వారే అక్కడ ఉన్నారు. జపాలి తీర్థం దగ్గర ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ చెట్టు దగ్గర గణేశుడు స్వయంగా వెలిసారు. కొంతమంది ఇక్కడ అన్నం వండుకొని కూడా తింటారు. ఇంటి దగ్గర నుంచి మనం అన్ని తీసుకురావచ్చు. ఏమైనా పెద్ద పెద్ద బేషన్లు కావాలంటే ఇక్కడ మనకు రెంట్కైతే ఇస్తారు. లాస్ట్ ఇయర్ అయితే మేము భోగిచ్చాము. ఈ ఇయర్ అమ్మ వాళ్ళు లేరు కాబట్టి ఇయ్యలేదు, పిల్లలతో కష్టం అవుతుందని. తల్లి ఏమైంది? ఉడతా వచ్చింది, ఉడతా చూరుని, ఉడతా ఉడతా జపాలికి వచ్చేటప్పుడు నాకు మా ఆయనకైతే కొంచెం ఇష్యూ అయింది. ఇప్పుడైతే మాట్లాడేసుకున్నాం. 1 hour వరకు అయితే ఉన్నాము టెంపుల్లో. ఇప్పుడైతే తిరుమలకి వెళ్తున్నాం. మార్నింగ్ అయితే టిఫిన్ చేసాము. ఆఫ్టర్నూన్ అయితే బెంగమాంబకి వెళ్ళి అన్నప్రసాదం అయితే తీసుకున్నాము. అన్నప్రసాదం తీసుకోవడం అయిపోయిన తర్వాత మేము వరహస్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ డేనే శ్రీవారి దర్శనం కాబట్టి ముందుగా వరహస్వామిని దర్శనం చేసుకుందామని వచ్చినాం. వరహస్వామిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు మా రూమ్కి అయితే వెళ్తున్నాము. ఈ బస్సు అయితే ఫ్రీ. తిరుమలలో మన రూమ్స్ చుట్టుపక్కల ఈ బస్సులు అయితే తిరుగుతూ ఉంటాయి. రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour అయితే కూర్చున్నాము. మళ్ళీ ఆ పిల్లలకైతే గుండు చేయించాలి కదా, గుండు తీయించుకున్నారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా. మేమైతే కత్తెరలు ఇచ్చినాము. గుండు తర్వాత మా పిల్లలు క్యూట్గా ఇలా అయితే ఉన్నారు. గుండు పిల్లలకు గుండు చేయించిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వేడివేడిగా సాంబారన్నం అయితే పెడుతున్నారు. నైట్కి మేము సాంబారన్నం అయితే తినేసాము.
వేసిన తర్వాత మేము ఆపిల్ కోసం అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. ఆపిల్ది చింకుది సేమ్ డ్రెస్. మంచిగా నిలబడంరా అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు గుడ్డుతో. కోసం ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే మేము త్వరగా లేవాలి. మార్నింగే మాకు శ్రీవారి దర్శనం అయితే ఉంది. నిద్ర వస్తుందంట మా చెల్లికి. రేపు మార్నింగే దర్శనం ఉంది మాకు. మార్నింగ్ దర్శనం ముందు తొందర పడుకుందామంటే ఒక్కళ్ళు కూడా వస్తలేరు. అందరు మా కళ్ళు చూడండి. నాకు నిద్ర వస్తుందంటే రూమ్ లో నుంచి బలవంతంగా తీసుకొచ్చారు గాయస్. బాయ్. ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకుంటున్నాం. మార్నింగ్ 2 or 3కి లేస్తాము. బాయ్ చెప్పు. Bye bye. ఉమ్. See you.